ఏపీలో అంగన్వాడీలపై కూటమి సర్కార్ అత్యంత అమానుషంగా ప్రవర్తించింది. విజయవాడలో ధర్నాకు దిగిన అంగన్వాడీలను రాత్రి తీవ్రంగా వేధించింది. పోలీసులతో అనగదొక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. అంగన్వాడీల శిబిరం వద్ద రాత్రంతా కరెంటు కట్ చేయించింది. అంగన్వాడీల శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేశారు. టెంటులు పీకేసి కుర్చీలు విరగ్గొట్టి దారుణంగా వ్యవహరించారు. అంగన్వాడీల శిబిరం వద్ద కనీసం టాయిలెట్స్ ని కూడా వదలలేదు. అన్నింటినీ నాశనం చేసి మహిళల్ని కూడా చూడకుండా రాత్రి బలవంతంగా లాక్కెళ్లి అరెస్టు చేశారు. కవరేజ్ చేస్తూ ఉన్న మీడియా కెమెరాలు సైతం లాక్కున్నారు పోలీసులు. వీడియో తీయడానికి వీల్లేదు అంటూ మీడియాపై ఆంక్షలు పెట్టారు. ప్రభుత్వం పోలీసుల తీరుపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు అంగన్వాడీలు. విజయవాడలో అంగన్వాడీల శిబిరం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. శాంతియుతంగా తమ డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తెల్లవారుజామున అంగన్వాడీలు నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా మెడుపుదాడి చేసి అందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. మనం నా వెనకాల చూస్తున్నాం. మొత్తం ఇక్కడ అంతా కూడా నిన్నటి నుంచి కూడా చలో విజయవాడకు వచ్చిన అంగన్వాడీలు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో వీళ్ళంతా కూడా ఇక్కడే ఉన్న పరిస్థితి. ఖచ్చితంగా తాడో పేడో తేల్చుకొని వాళ్ళంతా కూడా ఇళ్ళకి వెళ్తామంటూ చెప్పారు. రాత్రి అంతా కూడా ఇక్కడే బస చేసిన పరిస్థితి, ఇక్కడే రాత్రి అంతా కూడా ఇక్కడ పడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా పోలీసులు మెరుపుదాడి చేశారు. పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి. పూర్తిగా ఉదయాన్నే ఫస్ట్ లైట్లు ఆపారు. తర్వాత రెండు వైపుల నుంచి మనం చూస్తున్న ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు నుంచి ఒక్కసారిగా మోహరించిన పోలీసులు అంగన్వాడీలను చుట్టుముట్టిన పరిస్థితి. ఏం జరుగుతుందో తెలిసే లోపే వాళ్ళందరినీ కూడా వాహనాలు వెక్కించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూస్తే టెంట్ల కింద ఇక్కడ ఉన్న టెంట్ల కింద వాళ్ళంతా పడుకున్నారు. ఇప్పుడు టెంట్ల కింద ఏముందో కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు తెచ్చుకున్న సామాన్లు ఉన్నాయి, చెప్పులు వదిలేసిన పరిస్థితి, కొంతమంది సెల్ ఫోన్లు ఉండిపోయిన పరిస్థితి. వాళ్ళు పడుకోవడానికి వేసుకున్న బెడ్షీట్లు కూడా కనీసం వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల్లో ఇక్కడ ఉందని చెప్పాలి. మొత్తం అంగన్వాడీకి సంబంధించి వచ్చిన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తం ఇక్కడ ఉన్న జెండాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ఆందోళన చేస్తున్నారు. ఇవన్నీ ఎక్కడ కూడా చంద్రవందరగా పడిన పరిస్థితి కూడా మనం చూస్తున్నామనే చెప్పాలి. వాళ్ళు న్యాయమైన డిమాండ్స్ అంగీకరించారు. నిన్న ప్రభుత్వం చర్చలు పిలుస్తుందని వాళ్ళు భావించినప్పటికీ ప్రభుత్వం చర్చలకు పిలలేదు. ఈ రోజున చర్చలకు పిలవకపోతే చంద్రబాబు ఇంటికి వస్తామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఒకసారిగా వచ్చిన పోలీసులు వీళ్ళంతా అరెస్టులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడు. సార్, ఏం జరిగింది తెల్లవారుజామున? ఇప్పుడు అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి గత నెల రోజుల నుండి అధికారులకి అలాగే మంత్రులకి ఎమ్మెల్యేలకి వినతిపత్రాలు ఇస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం నాయకులు వచ్చి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి ఒకే ఒక డిమాండ్తో అంగన్వాడీలు అందరూ కూడా విజయవాడ రావడం జరిగింది. శాంతియుతంగా అలంకార సెంటర్లో ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీల దగ్గరికి నిన్న పోలీసులు వచ్చి ధర్నా విరమించండి అని చెప్పినప్పటికీ ప్రభుత్వం నుండి సానుకూల వాతావరణం రావాలని చెప్పి అంగన్వాడీలు చాలా విజ్ఞాపనతో రిక్వెస్ట్తో పోలీసుల్ని వేడుకోవడం జరిగింది. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మేము చర్చలు చేస్తాము, మేము చర్చలు పిలుస్తామని చెప్పి సానుకూలంగా ప్రకటన చేశారు. తీరా చర్చలు పిలుస్తారని చెప్పి ఈరోజు అనుకున్నప్పటికీ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనీసం మహిళలను చూడకుండా ఆడవాళ్ళని పోలీసులు చుట్టుముట్టి నిద్రలోని ఉన్నవాళ్ళని లేపి బస్సులు
ఎక్కించి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇది చాలా అత్యంత హేయమైనటువంటి చర్య. ఇప్పటికైనా ప్రభుత్వం శాంతియుతంగా చర్చలు పిలిచి అంగన్వాడీలకి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పి అరెస్టులు ఖండిస్తూ బేషరతుగా అరెస్ట్ అయిన వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తుంది. సార్ అంటే ఈ సిచ్యువేషన్ ఉంటుందని భావించారు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు 4 గంటలకి ఇక్కడి నుంచి ఖాళీ చేయమని, కానీ అంగన్వాడీలు ఖచ్చితంగా మేము తాడో పెడో తేల్చుకుని వెళ్తామంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. కానీ ఈ స్థాయిలో అరెస్ట్ చేయాల్సిన అంత అవసరం ఉంది, ఎందుకంటే నిద్దట్లో ఉన్న వాళ్ళని ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలిసే లోపే అందరిని వెహికల్స్ ఎక్కించిన పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గానికి ఇది పరాకాష్ట. మహిళలకు సంబంధించి సాధికారత ప్రభుత్వం అని చెప్పుకుంటున్నట్టు ఈ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి గత 7 సంవత్సరాలుగా వేతనాలు పెరుగుదల లేదు. గత 42 రోజుల సమ్మె సందర్భం కూడా గ్రూప్ ఆఫ్ మినిట్స్లో రాసినటువంటి రాతపూర్వక ఒప్పందాల ప్రకారం వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ అనేక రూపాల్లో ఆందోళన చేసిన తర్వాత నిన్న ఇక్కడ ధర్నా చేస్తానని ముందుగుండా ప్రకటన చేశారు. ఈరోజు కూడా పరిష్కారానికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి ఎదురు చూస్తున్న నేపథ్యంలో చెప్పా పెట్టకుండా ఈరోజు ఏకపక్షంగా వేకువజామున 5 గంటలకి మహిళలను చూడకుండా పోలీసులు ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేస్తూ ఈ రకంగా దుర్మార్గ నిర్ణయానికి ఒడిగట్టినటువంటి ప్రభుత్వ దుర్మార్గాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా యూనియన్ నాయకులతో మాట్లాడి వేతనాలు పెంచుతూ ఇతర సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయబోయి పోలీసు ప్రయోగించి ఈ రకంగా మహిళలను అరెస్ట్ చేయడం ఇది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక భవిష్యత్తులో రానున్న గుణపాఠం నేర్పుతారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ నిరసనకు కూడా పోరాటానికి కూడా సిద్ధపడతారు. ఈ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులతోటి ఉద్యమాన్ని ఆపలేరు, ఖచ్చితంగా తమ ఆందోళనలు అయితే కొనసాగిస్తాము, తమ పోరాటాన్ని కొనసాగిస్తాము. ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయాలి, వేతనాల పెంపుని అమలు చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఖచ్చితంగా తాడోపేడలు తేల్చుకోవడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామంటూ అంగన్వాడీలు అయితే ఎప్పటికే చెబుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.